లెక్కెడతావరా డబ్బు? జీవితంలో డబ్బును చూడలేదా లేక లెక్కెట్టడం రాదా? అదంతా మీకు చెప్పినా అర్థం కాదన్నా. ఈ విజయ్ ఇక్కడికి వచ్చిన వేళ విశేషం ఈ శ్రీ మురుగన్ ఫైనాన్స్ కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. చూస్తూ ఉండండి మీరు. ఇటు చూడు, నీ వల్ల నా వల్ల జరగటం లేదు. వడ్డీ ఇవ్వడానికి రాసి అవసరం లేదు. బ్యాంకు లెక్క పెరుగుతూనే ఉంటుంది, అలాగే పాపం లెక్క పెరుగుతూనే ఉంటుంది. ఏంటి పాప లెక్క పెరుగుతుందా? ఇక్కడి నుంచి డబ్బులు తీసుకువెళ్లే వాళ్ళందరూ మంచిగా చేస్తున్నారు. పర్వాలేదు బాబు, నువ్వు తనకంటే కిల్లాడిగా ఉన్నావు, బాగుపడతావు. ఈ డబ్బు ఎక్కడ కట్టాలి? అక్కడ కట్టండి. ఇంతకీ ఆయన ఎక్కడా? ఏ ఆయన? అదే మీ కింగ్. కొంచెం మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది, అందులోనూ మీలాంటి చదువుకున్న వాళ్ళు. ఎవరికి మర్యాద ఇవ్వాలి? ఆ మాటకి ఎంత మాత్రం అర్థం తెలియనటువంటి ఆ పురుషోత్తముడికి మర్యాద ఇవ్వాలా, లేక తన దగ్గర జీతం తీసుకుని నీకు మర్యాద ఇవ్వాలా? పర్వాలేదమ్మా, చాలా బాగా మాట్లాడుతున్నావమ్మా. మీ దగ్గర సర్టిఫికెట్ తీసుకోవడానికే నేను ఇక్కడికి రాలేదు. మా ఇంటి డాక్యుమెంట్స్ ఆయన పేరులోనే రిజిస్టర్ చేసి ఉన్నాయి. వాటిని తీసుకోవడానికే ఇక్కడికి వచ్చాం. ఆయనకి ఇవ్వాల్సిన డబ్బు ఇందులో ఉంది. ఓనర్ లేరు. లేరంటే అర్థం ప్రాణాలతో లేరనా? నువ్వనుకున్నంత తేలిగ్గా చావడు ఈ పురుషోత్తం. డబ్బు పొగరు నీ ముఖంలో కనిపిస్తోంది. ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు? డబ్బు డబ్బు. అయినా ఆ విషయం నీకెందుకు? డబ్బు ఎక్కడి నుంచి వస్తే నీకేంటి? నీకు కావాల్సింది డబ్బే కదా, తీసుకో. డబ్బు తీసుకుని మా డాక్యుమెంట్స్ తిరిగిచ్చేసేయ్. మా నాన్న సంతకం చేసిన పత్రాలు కూడా. మీరెక్కడో కొల్లగొట్టి తీసుకొచ్చిన డబ్బుని తీసుకొని మీ పత్రాలని డాక్యుమెంట్ని ఇచ్చేసానే అనుకోండి. ఆ తర్వాత మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈయన దగ్గర మేము డాక్యుమెంట్స్ తీసుకోలేదని కంప్లైంట్ ఇచ్చారనుకోండి, నేనేం చేయగలను? ఆసిఫ్ భాయ్ చెప్పారు, మీరు ఇది చేస్తారు, ఇంతకు మించి చేస్తారని చెప్పారు. మీ ఉద్దేశమే మా డబ్బుని మా ఇంటిని స్వాధీనం చేసుకోవడం. అదే సంగతి. ఇక నువ్వు మీ బాబు ఏ పని చేయకుండా హాయిగా బతకచ్చు. మీ కుటుంబాన్ని మిమ్మల్ని చూసుకోవడానికి ఓ మనిషి దొరికాడు కదా. ఏమన్నా? ఎంత ధైర్యం ఉంటే ఇలా మాట్లాడతావు? ఇప్పుడు దాకా చేసింది చాలదంటూ ఇప్పుడు కట్టుకథలు కడుతున్నావా? నిన్ను చెప్తున్నానా చేతి? ఇంకా మీరు గొడవ చేయడం సీన్ చేయడం చేస్తే ఈ రాబందు గురించి తెలుసుగా, నేనేం చేస్తానో నాకే తెలియదు. రై, అన్ని పేపర్స్ క్లియర్ చేసి ఆ ముసలోడికి ఇచ్చేసేయండి. నాకు ఇదంతా అక్కర్లేదని నేను డిసైడ్ చేశాను, అంతే. మరో విషయం, ఇక ఏ కారణంగా వీళ్ళిద్దరూ ఇక్కడికి రావడానికి వీలు లేదని చెప్పు.